హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లోకేశ్వరి, పీడియాట్రిషియన్, శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. ఈ డయేరియా డీహైడ్రేషన్లో జ్వరం ఉండేటప్పుడు పారాసిటమాల్, వామిటింగ్స్ అయ్యేటప్పుడు ఆండన్సెట్రా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాల్సి ఉంటుంది. ఇంకొంతమందికి అపోహ ఏంటంటే ఈ వాంతులు విరోచనాలు అయ్యేటప్పుడు ఏం పెట్టొచ్చు ఏం పెట్టకూడదు అనేది ఒక డౌట్ ఉంటుంది. 6 నెలల లోపల పిల్లలకైతే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి, ఆపాల్సిన అవసరం అస్సలు లేదు. అదే టాప్ ఫీడ్స్ తీసుకుని అంటే తల్లిపాలు లేని పిల్లలకి టాప్ ఫీడ్స్ అనేవి డైల్యూట్ చేసి వాడటం అలాంటివి చేస్తూ ఉంటారు. అవి అస్సలు చేయకూడదు. వాళ్ళకి వాంతులు విరోచనాలు అవ్వక ముందర ఏ డైల్యూషన్తో పట్టారో అదే డైల్యూషన్తో మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా డాక్టర్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది అని చెప్తే తప్పితే పాలు ఆపాల్సిన అవసరం లేదు. ఇక ఇది కాకుండా 6 నెలలు పైబడిన పిల్లలకి వాళ్ళకి ఆహారం ఏదేదైతే మనకు ముందరగా అలవాటు ఉండి పెడుతూ ఉన్నామో అవి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. అంటే వాళ్ళు తీసుకోలేక ఇబ్బంది పడుతుండేటప్పుడు ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు తినగలిగినప్పుడు హోమ్ మేడ్ ఫుడ్స్, వాళ్ళకి అలవాటైన ఫుడ్స్ కంటిన్యూ చేయడం అనేది యథాతథంగా చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ.